ఇంత పెద్ద నేరం జరిగాక స్పందించి రోజు మహిళల మీద ఏదో రకంగా హెరాస్మెంట్ ఉన్నది, చికాకులు పెడుతున్నారు, ఏలలు వేస్తున్నారు, మరి అశ్లీలంగా మాట్లాడుతున్నారు. సినిమాల్లో అయితే మహిళలను ఏడిపించడమే పెద్ద హీరోయిజంగా చూపెడుతున్నారు. అవును సార్. కొందరు మూర్ఖులు ఇదే హీరోయిజం అనుకుని మరి ఆ యువతలో ఇష్టం వచ్చినట్టు విశ్రాంతంగా ప్రవర్తిస్తున్నారు. మరి ఇవన్నీ ఇప్పుడే అడ్డుకోకపోతే క్రమక్రమంగా పెరుగుతాయి. మనకు తెలుగు కథ ఉంది కదా, సామెత ఉన్నది, తోటకూరనాడే కనుక ఆపినట్టయితే ఆ తల్లి కొడుకు దుర్మార్గుడు అయ్యేవాడు కాదు, హత్య చేసే పరిస్థితి వచ్చేది కాదు. మీరు తోటకూరనాడే ఆపాలి. అది ఆపాలని చెప్పంటే మహిళలకు సమాజంలో అన్ని విషయాల్లో పూర్తి భద్రత ఉందని విశ్వాసం కలగాలి. అశ్లీలంగా మాట్లాడాడు, ఏలేసాడు, ఈవ్ టీజింగ్ చేశాడంటే మీరు పెద్ద శిక్ష ఎక్కర్లా, వారం రోజుల లోపల అక్కడికక్కడే స్థానికంగా న్యాయాలయం పెట్టి లోక్సత్తా ఒక చట్టం తీసుకొచ్చింది, పార్లమెంట్లో చట్టం పాస్ అయింది యునానిమస్గా. ఏంటి, స్థానిక న్యాయాలయాలు వేగంగా చిన్న చిన్న కేసుల్లో శిక్ష పడడం కోసం చెప్పాను, మహిళలకి భద్రత కలిగించి ఏర్పాటు చేయడం కోసం. ఉదాహరణకి